తినేసి గిన్నెలు కడిగిపెట్టు. ఎవరైనా ఉన్నారా? రండి, లోపల కూర్చోండి. కూర్చోడానికి ఏమీ రాలేదులే. పంచాయతీ కమిటీలో వాళ్ళందరూ సీత ఈ ఊర్లో ఉండకూడదని కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఎలా పెళ్ళే అన్నయ్య తన ఇంట్లోంచి బయటికి పంపించేది? ఇది తనిల్లే కదా. అదంతా నాకు అనవసరమయ్యా. కమిటీ నిర్ణయం నేను చెప్పడానికి వచ్చాను అంతే. కమిటీ నిర్ణయం అదే అయి ఉండొచ్చు, కానీ తనని ఈ పరిస్థితుల్లో షరీఫ్ లెటర్ వచ్చింది. ఉన్ని చావు గురించి విచారించడానికి రిపోర్టర్స్, తనతో ఉండే ఫ్రెండ్స్, అక్కడుండే మంత్రికి ఏదో లెటర్ పంపించారు. మనం భయపడుతున్నట్టుగానే ఏదో తప్పు జరిగింది. నిజం ఎప్పుడూ బయటకు రాకుండా ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, మీరు రావటం ఎవరైనా చూసారా? అమ్మ అక్కడ లేదు. మీ ఒంటికి ఏమైంది అత్తయ్య? మీకు పెద్ద సమస్య ఉందని అమ్మ చెప్పింది. అవునా అత్తయ్య? అయితే మీ కడుపులో పాప ఉంటుందా? పోవే ఇక్కడి నుంచి. ఎంత చెప్పినా నా మాట వింటలేదు. ఇబ్బంది పెట్టడానికే ఉంటారు. ఇంకోసారి ఇటు వచ్చావో దెబ్బలు పడతాయి. పో ఇక్కడి నుంచి. మీ ఆయన ఎప్పుడు వస్తాడు? లేదు, నాకు తెలీదు. రాత్రికి వస్తానని చెప్పారు. అవునా? అయితే పర్వాలేదు. ఇక మీదటన్నా ప్రశాంతంగా ఉండొచ్చు. అందరినీ వెళ్ళనివ్వు. నా కూతురు వదిలేసి నేను ఎక్కడికి రాను. ఎలా పెరిగిదానిలా మాట్లాడకు దేవకి. తనే చనిపోతూ ఉంది. బిడ్డ పుడుతుందో లేదో కూడా తెలీదు. తనకేదో ఒకటి జరగడానికి ముందే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉంచుకోవాలి. దేవుడా, నా కూతురికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావా? ఎవరితోనో లేచిపోయినప్పుడే మనం ఏదో ఒకటి ఆలోచించాల్సింది. ఇదంతా కర్మ. ఏం చేయగలం? అయితే నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నావా?
పాలు పిండేసావా? పో అన్న, ఇక్కడ పనికి రావద్దని మా భార్య చెప్పింది. రేయ్, అక్కడుండే ఆవులకి ఎయిడ్స్ కాదు. అది కాదు, బంధువులే వెళ్ళిపోయారు, ఇక నువ్వెంత? వెళ్ళు. అందరూ వెళ్ళిపోయారు, బామ్మ కూడా. మీ అన్నయ్య వచ్చారా? ఇంకా వచ్చి ఒక్కసారి కూడా నన్ను చూడలేదు. చిన్నప్పుడు వాడు నేను నిన్ను భుజాన ఎక్కించుకొని తిరిగాను. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఈ గుండె కొట్టుకున్నంత వరకు నీతో నేనుంటాను. కానీ ఒక విషయం, నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు బాధపడకూడదు. బాధపడను. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ ఉండాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ ఉండాలి నందనందన. ఉందిలే. పాలు. నువ్విప్పుడు పాలు పిండడం మొదలు పెట్టావా? ఇవి రాఘవ్ గారింట్లోవి. నా కొట్టుని మూసేయాలనుకుంటున్నావా? ఆ ఇంట్లో నుంచి ఏమీ తీసుకోకూడదు, ఏమీ ఇవ్వకూడదని కమిటీ వాళ్ళు చెప్పారు. కమిటీయా? ఏ కమిటీ? పంచాయతీ కమిటీ. నువ్వు ఈ ఊర్లోనేగా ఉంటున్నావు.